హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలో మన రాష్ట్రంలో కొత్తగా అమలులోకి వచ్చిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకోగలరు ఫ్రెండ్స్. సో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో అప్డేట్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్ లోకి వెళ్లిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను పెంచుతూ సీఎం చంద్రబాబు నాయుడు గారు 3వ సంతకం చేశారు ఫ్రెండ్స్. అంతేకాకుండా అందుకు సంబంధించిన జీవోను విడుదల చేశారు. అయితే పెరిగిన పెన్షన్లు ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరికి ఎంత పెంచారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 3,000 రూపాయలను సామాజిక పెన్షన్గా అందిస్తుండగా వారికి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలను అందించనున్నారు ఫ్రెండ్స్. అలాగే ట్రాన్స్ జెండర్లు, గీత కార్మికులు, మత్స్యకార వర్గాలకు 4,000 రూపాయలను మరియు దివ్యాంగుల పెన్షన్ను 3,000 నుంచి 6,000 రూపాయలకు, అలాగే పూర్తిస్థాయి దివ్యాంగులకు 5,000 నుంచి 15,000 రూపాయలకు పెంచి అందించనున్నారు ఫ్రెండ్స్. అలాగే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచి అందించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. ఈ వీడియో అప్డేట్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.